హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. అమ్మవారి దయ వల్ల బాగుండాలని కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఇలా పొడుపు కథ ఫ్రెండ్స్, చూడండి. ఇలా పొడుపు కథ ఏమిటనంటే నిన్నటిదే ఫ్రెండ్స్. పెదరాలు పెద్దమ్మ కథ ఫ్రెండ్స్. దేవేంద్రుని బిడ్డను చేసుకొని వేరే దేశానికి రాజు అయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు తలనొత్తందని పనోనిలాగా వేరే ఊరికి పెదరాలు పెద్దమ్మ బంటి రోజులాగా పెడుతుంది ఫ్రెండ్స్. పెడితే రాజు దగ్గర అప్పుడు ఆ రాజు దగ్గర ఒక మంత్రి ఉంటాడు ఫ్రెండ్స్. మంత్రి అంటే తెలుసు కదా. ఆ మంత్రి ఈ రామన్న దగ్గరికి వస్తాడు. ఒకరోజు లేటుగా వస్తే ఏ పైన చెక్క చేసేటోడు అలా రాలేదేందని వచ్చేసరికి ఈమె దేవేంద్రుని బిడ్డ కాబట్టి మేడల మీద ఎక్కి మస్తుంటుంది. ఆ మంత్రి ఏం చేస్తాడని అంటే ఆమెను చూసి మూర్చపోయి ఇంటికి వస్తాడు. వచ్చి రాజా అమ్మ, మన దివాన్జీ భార్య ఎంత అసలు దేవగనుకనే దేవేంద్రుని బిడ్డలాగుంది అని చెప్తాడు. చెప్తే అవును, మరి దేవేంద్రుని బిడ్డనే కదా. అయితే చెప్పిన తర్వాత ఏమవుతుందని అంటే రాజు రాజ్యాన్ని వదిలేసి ఆమె దగ్గరికి పోతాడు. పోతే ఆమెను తాకే అంత అర్హత ఎవరికి ఉండదు కదా ఫ్రెండ్స్, భర్తకి తప్ప. ఆమె దేవేంద్రుని బిడ్డ కదా. ఆయన ఇట్లా కాదు అట్లా కాదు, ఈ రావణ్ణని చంపుతూనే మారు పేరు పెట్టుకొని పోతాడు. రామన్నని చంపుతూనే అప్పుడు కుదురుతుంది అని అంటారని. ఎట్లా అనంటే ఒక ముసలికి అనుగుడ్లు కావాలి నాకు, అవి తెచ్చి నా తలకు పెడితే నా తలనొప్పి పోతుంది అని చెప్తాడు. చెప్పినాక వీడు మళ్ళీ పోతాడు. దివాన్జీ పోయి రాజు రమ్మంటానని అడుగుతాడు. మళ్ళీ మూర్చపోతాడు. మళ్ళీ మామూలుగా అయి వచ్చి రాజా చెప్పొచ్చినానంటే మెల్లగా అత్తడు. వచ్చినాక ఏంది రాజా అని రామన్న అంటాడు. అన్నాక ఏమంటాడంటే నాకు ముసలి కనుగుడ్లు కావాలి, ఎక్కడి నుండి తెస్తావు, నాకు ఫుల్ తలనొప్పి లేచింది అని చెప్తాడు. చెప్తే ముసలి కనుగుడ్లు నేనేడ తేవాలి అని మస్తు బాధపడతాడు ఈ రామన్న. వచ్చి మళ్ళీ మూలకు మంచం వేసి ముసుగు పెట్టుకొని పడుకుంటాడు. పడుకుంటే అప్పుడు ఎంత లేపినా లేడు. ఏమైందయ్యా, నీకు ఏమైందండి అది ఇదని అన్న అడిగితే ఏం లేదు, రాజు ఇప్పుడు తీరని కోరిక పెట్టిండు నాకు అని అంటే ఏం కోరిక అని అంటే ఇగో ఇది కథ, ఇది కార్ఖానా అని చెప్తాడు. ఏం కథ, ఏం కార్ఖానా, ముసలి కనుగుడ్లు కావాలన్నట్టు. అంతే కదా, నేను మా చిన్నాన్న జలసముద్రం దగ్గర చెప్తాపో అని చెప్తాడు. చెప్పిన తర్వాత సరే చెప్పమని అంటది. అన్నాక ఏం చేస్తుందని అంటే మా చిన్నాన్న జలసముద్రం దగ్గరికి పంపిస్తా నువ్వు అని అక్కడోడు కాదు చిన్నాన్న, ఇక్కడోడు కాదు, మీ అన్న దేవేంద్రుడు దేవకనికనిచ్చి పెళ్లి చేసిండు, ఆకాశం అంతా అరుగులేసి భూదేవరంతా గద్దలేసిండు, లగ్గం నాగలి వేసి సాగనంపిండు. నువ్వు కూడా జలసముద్రుడు నీ బిడ్డనిచ్చి అల్లునికి ఆకాశం అంతా అరుగులేసి భూదేవరంతా గద్దలేసి లగ్గం నాగలి వేసి ఆయన అడిగింది ఇచ్చి పంపించమని చిట్టిలో రాసి ఇస్తుంది. ఇచ్చినాక ఏం చేస్తుంది, సరే అని పోతాడు. పోయి పొంగి ఇది ఏం చేయాలని అంటే సముద్రంలో ఇది వేసి నీ తల్లిదండ్రులను తలుసుకొని మునుగమని అంటది. అంటే అప్పుడు మునుగుతాడు. తల్లిదండ్రులు సముద్రం దగ్గరికి పోయి మంచిగా మొక్కి తల్లిదండ్రులను తలుసుకొని మునుగుతాడు. మునిగినాక జలసముద్రం దగ్గరికి పోతాడు. ఆ జలసముద్రుడు ఈ ఉత్తరం చూసుకొని అమ్మ, నా అన్నకు దేవేంద్రుడు అయితే నేను జలసముద్రుని నేనెంత అని ఒకరోజు ఉంచుకొని అన్ని మర్యాదలు చేసి తెల్లారి ఆకాశం అంతా అరుగులేసి భూదేవరంతా గద్దలేసి లగ్గం నాగలి వేసి పంపిస్తాడు ఫ్రెండ్స్. పంపించి అడిగింది ఏమంటే ముసలినే డైరెక్ట్ ఇస్తాడు. ముసలి నద్దు నాయన, నాకు భయం అవుతుందని ముసలి కనుగుడ్లు కావాలని అన్నాక ఈ భార్యను తీసుకొచ్చి ఇంట్లో ఉంచి మళ్ళీ రామన్న పోతాడు. ఎక్కడికి
రాజు దగ్గరికి పోయిన తర్వాత పోయి ఒక కనుగుడ్లలో వామ్మో వీడు మామూలోడు కాదు, అద్రో అద్రో అని మళ్ళీ అంటారు. అన్నాక ఇక అద్దురా నాయనా అని అంటాడు. అన్నాక ఇంకేం చేస్తారని అంటే ఇట్లనే యథావిధిగా కొనసాగిపోతూ ఉంటుంది జీవితం. పోతా అంటే మళ్ళీ ఒకరోజు మళ్ళీ తలనొత్తంది ఎందుకో ఈ దివాన్జీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. పోయి చూసి అమ్మ మళ్ళీ రాజా ఒక్క భార్య కదా, ఇద్దరు భార్యలు కదా, వీడు సామాన్యుడు కాదు, ఇంకో భార్య అద్భుతంగా ఉన్నది, ఆమె కూడా అమ్మాయి అని చెప్పినాక మళ్ళీ తలనొత్తందని మళ్ళీ చెప్తాడు. చెప్పినాక వీడిని రమ్మనమని అంటే వస్తాడు. రావణ ఏందని అంటే నాకు 1000 ఏళ్ళ కింది బొక్కలు తెచ్చి గంధం చేసి నా తలకు పెడితే తలనొప్పి తక్కువ అవుతుంది అంటారు రాజా. అయ్యో నేనేం చేయాలి రాజా, నువ్వు నాకు తీర్చలేని కోరికలు అడుగుతున్నావు అని అంటే అది అంతే ఇక నువ్వు తేవాలి అని అంటాడు. అలా అని అన్నాక మళ్ళీ వస్తాడు. వచ్చి ఏం చేస్తాడని అంటే రాజా నేనేం చేయాలి, నువ్వు తీరని కోరికలు పెడితే నేనేం చేయలేను కదా రాజా అంటాడు. ఏం కాదు నువ్వు ఎట్లా నన్ను తేవాలి అని మళ్ళీ అంటాడు. నాకు ఇంటికి వచ్చాడు, మస్తు డల్లుగా పడుకుంటాడు. ఏమైంది అయ్యా అని దేవేంద్రుని బిడ్డ లేపినా లేవాడు, జలసముద్రుని బిడ్డ లేకిన లేవాడు. అప్పుడు పెద్దమ్మకు ఫోన్ చేసి చెప్తుంది అన్నట్టు. ఫోన్ చేసి అంటే ఉత్తరం ద్వారా అప్పుడు చిలుకల ద్వారా చిలుకకు ఉత్తరం రాసి కాలుకు గట్టు పంపిస్తే మళ్ళీ చిలుకను పట్టి ఇటు పంపించి ఏమైంది నాయన నీకు కొడుక అని అంటే ఏం లేదమ్మా ఇది పరిస్థితి అని మళ్ళీ రాస్తాడు. అట్లయినా ఒప్పుకోకపోయిన తర్వాత ఏం చేస్తాడంటే ఇంకేం చేయాలి అని జలసముద్రుడు బిడ్డను పెళ్ళి చేసుకొని వచ్చినమ్మ ఇట్లా చెప్తాడు మా రాజుతో నేను గెలవలేకపోతాను అంటే అప్పుడు పెద్దమ్మ అంటది కదా, బిడ్డ నువ్వు అనుకునే కోరిక నెరవేరుతుంది, నేను నీకు తల్లిని కదా, నేను నీకు వాగ్దానం చేస్తాను పో అని అంటారు. అన్నాక అప్పుడు మూలకు మంచం వేసి ముసుకమర పెట్టి అయినా నమ్మడు, నేను ఇప్పుడు అగ్గిదేవుని దగ్గరికి ఎట్లా పోతా చెప్పుమని అడుగుతాడు భార్యను. దేవేంద్రుని బిడ్డ వచ్చి లేపినా లేవాడు, జలసముద్రుని బిడ్డ వచ్చి లేపినా లేవక అప్పుడు లాస్ట్కు తనే లేచి ఏమంటాడు అని అంటే నా పరిస్థితి ఇదే కదా అని లేచి మరి చెప్పుర్రి మీరే అని అడుగుతాడు భార్యలను. అప్పుడు జలసముద్రుని బిడ్డ అంటది కదా, నేను చెప్తాను మా చిన్నాన్నకు ఆకాశం అంత అరుగులేసి భూదేవర అంత గద్దలేసి ఆ లగ్గం నాగలి వేసి నీ ఇద్దరు అన్నలు ఇచ్చిర్రు, పిల్లనిచ్చి పెళ్ళి చేసిర్రు, నువ్వు కూడా చేయమని చెప్తా అని చెప్తుంది. చెప్పి పంపిస్తుంది. ఒక ఉత్తరం రాసి పంపిస్తుంది. ఏం ఉత్తరం అని అంటే ఇక్కడి వాడు కాదు నాయన, అక్కడి వాడు కాదు, నీ అల్లుడే, నీ బిడ్డనిచ్చి నీ అన్నలు ఇచ్చిర్రు, నువ్వు కూడా నీ బిడ్డనిచ్చి చెట్టే వచ్చిందిరా నాయన, చెట్టు ఇక్కడి వాడిని కాదు అక్కడి వాడిని కాదు, జలసముద్రుని బిడ్డను కూడా ఇచ్చి పంపిస్తారు. పంపించి ఏమని అంటారంటే ఊరు కడపడ కట్టెలు వేసి కట్టెల మీద కాట్నం వేసి చిట్టను లేసి ఇష్టదైవాన్ని మొక్కుకొని అందులో దిగబడిపో అని అంటది అని అప్పుడు దివాంజీ దగ్గరకు వచ్చి రాజా సరే మరి కట్టెలు తెస్తే నేను కట్టెలు ఊరు కడపడ కాట్నం బెరిసి నేను దిగబడిపోతా అని అంటాడు. సరే అని చెప్తారు. చెప్పిన తర్వాత అబ్బా వీడు ఏం చేస్తాడు అనుకొని గంధం చెక్కలు తెచ్చి ఊరు కడపట వేర్చి కాట్నం అంటు పెట్టి ఈ ఉత్తరం అనలేసి దిగబడిపోతాడు. ఈ రామన్న దిగబడిపోయాక అగ్గిదేవుడు చూసుకొని అక్కడి వాడు కాదు ఇక్కడి వాడు కాదు
దేవేంద్రుని బిడ్డని ఇచ్చిండ్రు, నాగేంద్రుని బిడ్డని ఇచ్చిండ్రు. అగ్గిదేవుడైన నేను ఆకాశం అంత అరుగులేసి భూదేవులంత గద్దెలేసి మా అన్నలు ఇయ్యంగా ఏంది నేను ఇత్తేందని పెళ్ళి చేస్తాడు ఫ్రెండ్స్. పెళ్ళి చేసి ఆమెకిస్తాడు. ఇచ్చి అడిగింది ఇవ్వాలంటే 1000 ఏళ్ళకి ఇన్ని బొక్కలు ఎన్ని కావాలని ఆయన అని అడిగి అన్ని బొక్కలు ఇస్తాడు. ఇచ్చి బిడ్డనిచ్చి పంపిస్తాడు. పంపించిన తర్వాత పోతారు. పోయి ఏం కావాలన్నా పోంగ ఒక దిష్టపులి ఎదురొచ్చినాక దేవేంద్రుని అగ్గిదేవుని బిడ్డ కదా, మహాసత్యవంతురాలు. అగ్గికున్నంత పునీతమైన శక్తి ఉంటుంది ఆమె. ఇట్లా చూసిన వెంటనే ఆ దిష్టపులి పక్కకి వెళ్ళిపోతుంది. మళ్ళీ పోతా అంటాడు మెల్లగా ఇంటికి పోతాడు. పోయి భార్యను మెడల మీద వడగొట్టి 3వ భార్యను రాజు దగ్గరికి 1000 ఏళ్ళ కింది బొక్కలను పట్టుకొని పోయి గంధం నూరి తలకు పెడతాడు. అద్రో అని మళ్ళీ భయపడతాడు. భయపడి అమ్మో వీడు సామాన్యుడు కాదని మళ్ళీ దివాంజీ అంటాడు. అని వెళ్ళిపోతాడు ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపటి వీడియోలో పూర్తిగా చెప్తా.